విజయవాడలో దారుణ ఘటన జరిగింది. యువతిపై కత్తితో దాడి చేశాడు అగంతకుడు. నడి రోడ్డుపై పీక కోసి పారిపోయాడు. భవానీపురంలో రక్తం పారుతున్న ఈ వీధులు ప్రాణభయంతో బాధితురాలు పరిగెత్తింది. స్థానికుల చొరవతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక ఉన్మాది ఏ విధంగా రెచ్చిపోయాడో మనం చూడొచ్చు. అక్కడ సీసీ ఫుటేజ్ కూడా మనకి స్క్రీన్లో కనిపిస్తోంది. మహిళల మీద దాడులు ఆగటం లేదు. ప్రేమ పేరుతో లేదా వేధింపుల పేరుతో యువతుల మీద ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్న పరిస్థితుంది. అచ్చమ్మ అలాంటి దారుణం ఒకటి విజయవాడలో కలవరం రేపింది. ఒక్కసారిగా స్థానికులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. భవానీపురం ప్రాంతంలో ఒక యువతి మీద అత్యంత దారుణంగా దాడి చేశారు. అప్పారావు అనే వ్యక్తి లక్ష్మి అనే యువతి గొంతు కోసినట్టుగా సమాచారం వస్తుంది. షాక్ అయిపోయిన యువతి ప్రాణభయంతో అరుస్తూ వీధుల్లో పరుగులు పెట్టింది. ఒక దగ్గర వచ్చి అక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆమె ప్రాణభయంతో పరుగులు పెట్టి ఆ గాయాలతోనే వచ్చి ఏ విధంగా పడిపోయిందో మనం చూస్తాను. స్థానికులు వెంటనే ఆమెని కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితుంది. అపస్మారక స్థితిలో పడిపోయింది. అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఆ అగంతకుడు ఎవరు? ఆ అప్పారావు అనే వ్యక్తికి ఈమెకి ఏంటి సంబంధం? ఎందుకు ఈ విధంగా దాడి చేసిన పరిస్థితుంది? అంటే ఇష్యూ మొత్తం కూడా వివాహేతర సంబంధంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అంటే ఈవిడ సింగిల్ గా అంటే వివాహం అయినా కూడా భర్తతో దూరంగా ఉంటూ ఈవిడ సింగిల్ గా ఉంటున్నారు. సింగిల్ గా ఉంటున్న క్రమంలో అప్పారావుతో పరిచయం అయినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో వెంటపడి అంటే ఆవిడ ప్రతిరోజు ఇంటికి వెళ్లే రూట్ ని గమనించుకుంటూ ఎవరూ లేని సమయంలో అంటే ఆవిడని రక్షించడానికి కూడా ఎవరు లేకుండా ఉండేలాగా అతను ప్లాన్ చేసుకుని కత్తితో దాడి చేసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆవిడ రక్తమడుగులో ఉన్నా కూడా ఆవిడ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆవిడ శతవిధాల ప్రయత్నించారు. ఒక చోట ఒక షాప్ దగ్గర కూడా ఆవిడ పడిపోయి రక్షించాలని కోరారు. ఆవిడ అంత రక్తం కారుతూ ఉన్నా కూడా అతని వివరాలన్నీ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఇంతకు జరుగుతున్నా కూడా అతనికి ఏమాత్రం కూడా అంటే ఆ పట్టపగలు క్షమించాలి సాయంత్రం పూట ఒక పక్కన నియర్ సమీపంలో బెజవాడ ఉత్సవాలు జరుగుతున్నాయి. 100 మంది పోలీసులు ఉన్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రి వెనకాల ఇంద్రకీలాద్రి ఇక్కడ 1000 మంది పోలీసులు ఉన్నారు. ఇంతమంది పోలీసుల పహారాలో ఇంత జరుగుతున్నా కూడా ఇటువంటి ఘటన జరగడం అనేది నిజంగా బాధాకరం. ప్రస్తుతానికి అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా ఆసుపత్రి తరలించారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అంటే పోలీసులు ఒక పక్క చెప్తూ ఉన్నారు మహిళలపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. అయినా కూడా ఇటువంటి వివాహేతర సంబంధం లేదా ప్రేమ వ్యవహారాలు ఇటువంటివి మామూలు అయిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకి సంబంధించిన రక్షణ విషయంలో కూడా పోలీసులు సీరియస్ గానే చెప్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అంటే ముందుగా ఈ బాధిత మహిళ ఒక్కరే ఉంటున్నారా? బాధిత మహిళ ప్రస్తుతం అయితే భర్తకు దూరంగా ఉంటున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే దాడులు జరగచ్చు లేకపోతే ఎవరితో వివాదాలు ఉంటే ఖచ్చితంగా పోలీసులు తెలపాలని అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తెలిపితే కనీసం ఎవరైతే వెంట పడుతున్నారో లేకపోతే ఎవరితో అయితే ప్రాణహాని ఉందో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది పోలీసుల నుంచి వస్తున్న వాదన. అయితే సాయంత్రం సమయం కావడం అలాగే అందరూ కూడా నియర్ బై అంటే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. మరోవైపు అమ్మవారి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మోస్ట్లీ అటువైపు వెళ్లే క్రమంలో ఆ అమ్మాయిని రక్షించడానికి అయితే దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. అప్పటికే ఆవిడకి చాలా వరకు బ్లడ్ కూడా పోయింది. అయితే ఒక చోట ఆవిడ గొంతు తెగినా కూడా ఆవిడ తన ప్రాణాలు కాపాడుకోవడానికి రక్షించమని అందరినీ వేడుకుంటూ కూడా ఆవిడ ఇంకా మిగతా ఆర్టీసీ మనకి విద్యాధరపురంలో ఆర్టీసీ డిపో ఉంటుంది. డిపో సైడ్ కూడా ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడమని ఆవిడ వేరుకుంది. అయితే స్థానికులు కొంతమంది సాయం చేశారు. అలాగే పోలీసులు కూడా హుటాహుటిన వచ్చి ఆవిడని ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. బ్లడ్ చాలా వరకు పోయింది. అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా అనేది అయితే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే బాధితురాల తరఫున బంధువులు అయితే ఖచ్చితంగా అతన్ని కఠినంగా శిక్షించాలి, ఇటువంటి ఘటనలు జరగకూడదు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపైన ఏదైతే పోలీసులు అయితే దీనిపైన ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. విజయవాడ లాంటి సిటీలో ఇటువంటి ఘటనలు జరగడం అయితే ప్రస్తుతం బాధాకరమని, ఇటువంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా మహిళలకి కూడా యాప్ తో పాటు దాంతోపాటు ఇటువంటి ఘటనలు అంటే మళ్ళీ పునరావృతం కాకుండా మహిళల రక్షణ కోసం అయితే వాళ్ళు కూడా అవగాహన కల్పిస్తాం. ఎవరైతే బాధితులు గాని ఎవరైతే వేధించే వాళ్ళు గాని లేకపోతే ఎవరైనా హింసించే వాళ్ళు ఉంటే ముందుగా ఇమీడియట్ గా పోలీసులు తెలిపితే ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడమో అవతల వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇవ్వడం లాంటివి చేస్తాం పోలీసులు చెప్తున్నారు. ఓకే సాయి.
అది విజయవాడలో ఎలాంటి ఒక దారుణమైన ఘటన జరిగిందో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో కాపు కాచి ఈ విధంగా కత్తితో దాడి చేసిన పరిస్థితి. పీక కోసాడు. ఆమె ఇంకా తీవ్ర గాయాలతోనే తన ప్రాణాలు రక్షించుకునే క్రమంలో ఆమె ఆ వీధుల్లోనే పరిగెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక షాప్ దగ్గర ఆగిపోయి అక్కడ ఒక మహిళ ఉంది. షాపులో కూడా ఒక మహిళ ఉంది. ఆమెను కాపాడే ప్రయత్నం అయితే చేసింది. ఆ గొంతు అలాగే పట్టుకొని నా మీద దాడి చేశారు, కత్తితో దాడి చేశారు, కాపాడండి అన్నప్పుడు ఎవరు చేశారమ్మా అని చెప్పి ఆమె అక్కడ ఎవరైతే దాడి చేయడానికి వచ్చిన అగంతకుడు ఉన్నాడో అతని పేరు అప్పారావుగా తెలుస్తుంది. తర్వాత అతన్ని అడ్డుకుని వెంటనే ఈమెని ఆసుపత్రికి తీసుకెళ్లిన పరిస్థితుంది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పరిస్థితి కొద్దిగా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈమె భర్తకు దూరంగా ఉంటున్న క్రమంలో మరి ఈమె మీద కన్నేశాడా, లేకపోతే వీళ్ళకేమన్నా గతంలో పరిచయం ఉందా, సంబంధాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తామన్నారు. అతను ఎవరైతే ఈ దాడి చేశాడో అతను కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బెజవాడ ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఇలాంటి కీలక సందర్భాల్లో ఒకవైపు దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఇలాంటి కీలక సమయంలో పోలీసుల పహారా ఇంత స్థాయిలో ఉన్నప్పుడు నడి రోడ్డు మీద ఒక మహిళని అంత దారుణంగా చంపే ప్రయత్నం చేయడం అనేది నిజంగా మహిళల భద్రతకు సంబంధించి మరొకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మా ప్రతినిధి సాయి చెప్పినట్టు పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీకు ఎవరి మీద అనుమానం ఉంటే, మీకు ఎవరితో థ్రెట్ ఉందని చెప్పి భావిస్తే మహిళలు, అమ్మాయిలు తప్పకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, మీ జోలికి రాకుండా చేస్తాం అని గతంలో కూడా చాలా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలా చెప్పకపోవటం వల్ల ప్రాణాలు పోగొట్టుకునే స్థాయికి ఈ దాడులు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ కేసు నమోదు చేశారు. చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అతను ఏ ఉద్దేశంతో చేశాడు, ఏంటి దీని వెనకాల అసలు కారణం, ఇవన్నీ కూడా సాయంత్రం వరకు బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.